షాద్ నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజాబలాన్ని కూడగట్టుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మం విజయరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, మీరు ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత నుంచి ప్రజలు విస్తృతంగా తిరుగుతున్నారు, ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి? ముందుగా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఆశీర్వదించి దీవించి ప్రజల మధ్యకు ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. అట్లాగే దాదాపు జనవరి 11వ తారీఖు నుంచి నన్ను సమన్వయకర్తగా నియమించారు. సుమారు ఒక 50 రోజుల పాటు నేను అనేక 4 మండలాల్లో అనేక ప్రదేశాల్లో తిరుగుతూ వచ్చాను. అనేక మంది ప్రజలను కలుస్తూ వచ్చాను. 4 మండలాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతి పేదవాడి గడపకి కూడా సంక్షేమ పథకాలని అభివృద్ధిని పంపించాడు. గడప గడపకి పరిపాలన అందించాడు. ఆయన బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఆయన చేశాడు. అది ఎలా చేశాడంటే ఒక్కసారిగా 2,50,000 మంది వాలంటీర్లుగా చేసి పరిపాలన వ్యవస్థలోకి వాళ్ళని భాగస్వామ్యం చేయటమే కాకుండా ఆ 2,50,000 కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డాడు. ఎందుకంటే ఈ 2,50,000లో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఒక జీవన భృతి గౌరవ వేతనంగా ఇస్తూ వాళ్ళతో ఒక పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా 2,50,000 మందిని నిరుద్యోగులకి ఆయన ఒక ఉద్యోగం ఇప్పించినట్టే. అట్లాగే సచివాలయ వ్యవస్థ 1,50,000 మంది సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగస్తులను చేశాడు ఆయన. ఈ సచివాలయ వ్యవస్థ కూడా అదొక అద్భుతమైన వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వ్యవస్థ నేను అంటాను. ఎందుకంటే గ్రామ పరిపాలన ఏదైతే గాంధీ మహాత్ముడు కలగన్న గ్రామ స్వరాజ్యం అని అన్నారో గాంధీ మహాత్ముడు ఆ రోజున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ మహాత్ముడు ఏమంటారంటే ప్రతి విలేజ్లోనూ ప్రతి గ్రామంలోనూ పరిపాలన సక్రమంగా సాగితే అది గ్రామ స్వరాజ్యం అవుతుంది అని చెప్పాడు. అట్లా ఈ గ్రామ స్వరాజ్యాన్ని ఒక డ్రీమ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ అంతటా పెట్టి దాదాపు 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆ సచివాలయంలో మెరుగైన పౌర సేవలను అందిస్తున్నారు. దాదాపు ఉదాహరణకు కలెక్టరేట్ RDO ఆఫీసుల్లో చేయాల్సిన పనులన్నీ ఇక్కడ సచివాలయ వ్యవస్థలో పనులు చేస్తూ వచ్చారు. కాబట్టి అదొక అద్భుతమైన ప్రణాళిక జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది రైతు భరోసా కేంద్రాలు. కనీ వినిగి ఎరిగిన రైతుల్లో సచివాలయాలు ఉన్న చోట రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయటం, తద్వారా రైతులకు మేలు చేయటం. ఆ మేలు చేయటం ఎందుకంటే రైతులు ఎప్పుడూ కూడా దళారుల చేతిలో మోసపోతూ ఉంటారు. ఆరుగాలం పంటలు పండించిన రైతు సరైన గిట్టుబాటు ధర రాక ఉసురోమని ఉన్న అప్పులు తీర్చడానికి ఏదో ఒక రేటుకి తన సరుకుని ఉదాహరణకి ధాన్యం అయితే ధాన్యాన్ని అమ్ముకుని అప్పులు తీర్చే ప్రక్రియలో రైతులు ఉంటారు. ఇలాంటి రైతులను ఆదరించడానికి ఆయన గిట్టుబాటు ధర రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని ఆ కేంద్రాల ద్వారా మన ధాన్యం కొనుగోలు చేయటం నేను కళ్ళారా చూశాను. గత 2 సంవత్సరాల్లో ఈ పని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొని ఒక గిట్టుబాటు ధర ఏర్పాటు చేసి రైతులకి మేలైన సౌకర్యం ఇవ్వటమే కాకుండా రైతును ఆదుకునే రైతు భరోసా ద్వారా మరి ఒక్కొక్క రైతుకి ఎంత అమౌంట్ అని యాన్యువల్గా కొంత వేయటం ద్వారా రైతులను ఆదుకుంటున్నాడు. అలాగే వెల్నెస్ సెంటర్లు ఇవన్నీ మీరు అన్నట్టు నేను చూశాను. ఈ మధ్యకాలంలో ప్రతి విలేజ్లోనూ నేను తిరిగాను. మీరు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు, నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అంటే మీరు తిరుగుతున్నప్పుడు ఏదైనా మీరు చెప్పినట్టు ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కరెక్ట్, కానీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి జరగలేదనే ప్రధానంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రజల నుంచి అలాంటి ఏమైనా సమస్యలను మీ దృష్టికి తీసుకొచ్చారు? ప్రతి చోట మా ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా చిన్న అరాకొర సమస్యలు ఎక్కడైనా ఉంటాయండి. అవి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. అవి నేను నోట్ చేసుకుంటున్నాను. అది నేను వాళ్ళకి చెప్పేది ఒకటి, ఏదన్నా గత కాలం జరిగింది. ఇప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు ఎవరి ద్వారా జరిగినా జరగవచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రజలకి, నేను 45 రోజుల తర్వాత ఎన్నిక అయిపోతే ఒక 45 రోజుల ఎలక్షన్ ఉంది. ముందు ఒక ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే ఎలక్షన్కి మనం నిలబడుతున్నాం అని నా పార్టీ క్యాడర్ని నేను స్ట్రెంగ్థెన్ చేస్తున్నాను.
కార్యకర్తల్ని ఉత్సాహం నింపి 45 రోజులు ఎలక్షన్ ఉంది, మీరు అందరూ సిద్ధంగా ఉండండి అని ఆల్రెడీ సభకు సిద్ధంగా ఉండమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నేను కార్యకర్తలందరినీ సిద్ధంగా ఉండమని, ఎలక్షన్ సిద్ధంగా ఉండమని చెప్తున్నాను. చిన్న చితక సమస్యలు ఏమైనా ఉంటే నేను ఎలక్ట్ అయిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాను, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను, ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను అని నొక్కి చెప్తున్నాను. అలాగే ఈ ముఖ్యమంత్రి గారి వలన ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది కాబట్టి ఈయన ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమం అభివృద్ధి అలాగే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ని, ప్రతి ఒక్క ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సంక్షేమం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఇలాగే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి కాబట్టి దాదాపు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 175 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను గెలిపించాలి కాబట్టి అలాగే దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన భాగంగానే చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించమని, అలాగే ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ యాదవ్ గారు, ఆయన చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు. ఆయనకి మరి ఒక బీసీ కమ్యూనిటీ, ఒక సామాజిక న్యాయం ఎంతవరకు ఏలూరు చరిత్రలోనే మరి బీసీలకు పెట్టిన ఎంపీకి బీసీకి ఇచ్చిన చరిత్ర లేదు కాబట్టి అలాంటి ఒక చరిత్రని తిరగరాసిన జగన్మోహన్ రెడ్డి గారి ఒక నిర్ణయానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఏకమై ఐక్యతతో ఓట్లు వేసి ఆ ఎంపీ క్యాండిడేట్ అయిన సునీల్ యాదవ్ గారిని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిన నన్ను దీవించి గెలిపించి మళ్ళా ఎమ్మెల్యేని చేస్తే అసెంబ్లీకి తీసుకెళ్తే ఈ చింతలపూడి నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మారుస్తానని, అభివృద్ధులు అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్లోని అగ్రగామిగా నిలుపుతానని. ఎందుకంటే నేను స్థానికుని కాబట్టి దానికి తగ్గ ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ చింతలపూడికి, ఈ నియోజకవర్గానికి, అలాగే ఒక్కొక్క మండలానికి ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది నా దగ్గర సుదీర్ఘమైన ప్రణాళిక ఉంది కాబట్టి నేను తప్పకుండా అభివృద్ధిని దీన్ని అగ్రగామిగా నిలబెడతాను. అంటే ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి గత కొంతకాలంగా ఒక చర్చ అయితే మొదలైంది. ఇన్ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్యే రాజకీయాలు జరుగుతున్నాయి, ఇక్కడ వైసీపీ గందరగోళంగా తయారైందని చెప్పి సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలిజానే కామెంట్ చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా కనీసం ఎమ్మెల్యే లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఇన్ఛార్జ్తో చేస్తున్నారనే ఒక రకం కామెంట్ చేస్తారు. దాన్ని ఎట్లా చూస్తారు? అది తప్పు అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని కాదని ఇన్ఛార్జిగా నన్ను పెట్టింది ప్రభుత్వం. నేను ఏ కార్యక్రమం ఉన్నా ఎంపీ గారితో కలిపి చేస్తున్నాం. ఎంపీ గారు లేకుండా నేను ఏ కార్యక్రమాలు చేయట్లా. ఎంపీ గారే అనేకమైన ప్రారంభోత్సవాలు అవి చేస్తున్నారు. అంటే వన్స్ మీరు ఎంపీ గారు చేస్తే అది గవర్నమెంట్ కార్యక్రమం అవుద్ది. ఆ గవర్నమెంట్ కార్యక్రమం ఆయన ఎమ్మెల్యే గారిని కూడా పిలుస్తారు. అది ఆయన పిలవకుండా అయితే జరగదు నాకు తెలిసి. మరి ఆయన అలా ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఏ కార్యక్రమమైనా ఇక్కడ ఎంపీ గారితోనే జరుగుతుంది కాబట్టి ఎంపీ మరి ఈ పార్టీకి కానీ ఈ ఏరియా కానీ మరి ప్రతినిధి, అధికార ప్రతినిధి, ఆయన సమక్షంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందో మీరు ఆలోచించుకోండి. నిన్న కాక మొన్న కూడా ఎలిజా కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి వచ్చే ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ మీరు గెలుస్తారని చెప్పి అందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని కేవలం ఇన్ఛార్జిగానే పెట్టారు, ఎమ్మెల్యే కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఇంకా టైం ఉంది, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వారికే టికెట్ వస్తుందని ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు? ఆయన అన్న మాటలోనూ నిజం ఉంటుంది. ఎవరికైతే గుర్తింపు వస్తుందో పార్టీ కూడా వాళ్ళకే ఇస్తుంది. ఆ మాటలో కూడా నిజమే ఉంది. సో పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు, ఆయన కూడా ఆ అర్థంతోనే అని ఉంటాడు. పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు. పార్టీ కూడా అనేకమైన సర్వేలు చేసి, నాకు ఇస్తే ఎందుకు చేశారు, అనేకమైన సర్వేలు చేసి నన్ను పిలిచి ఇచ్చారు. కాబట్టి నేను కూడా ఆయన మాటలను సమర్థిస్తా. ఎవరు సమర్థుడో వాళ్ళకే సీటు వస్తుంది. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. అంటే ఫైనల్గా చెప్పండి, ఒకవేళ ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మీరు ఎలిజాని కలుపుకొని వెళ్తారా, లేదంటే ఆయన సపోర్ట్ లేకుండానే మీరు ఎమ్మెల్యే అవకాశం ఉందా? నేను అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు అధిష్టానం చెప్పాలి, నువ్వు ఎలా చేయి అలా చేయి అని చెప్తే అధిష్టానం ఏమి చెప్తే అది తూచా తప్పకుండా నేను చేస్తాను. అధిష్టానం ఆయన కలుపుకెళ్ళమంటే కలుపుకొని వెళ్తాను, నాకే ఇబ్బంది లేదు. సో అధిష్టానం ఏమి చెప్తే దాన్ని ఆ తూచా తప్పకుండా దాన్ని నేను ఆచరిస్తాను. అంటే భవిష్యత్తులో ఎలిజా ప్లస్ మీరు కలిపి ప్రోగ్రాంలు చేసే అవకాశం ఉందా, చూడొచ్చు అంటారా? ఉంది, ఎందుకు ఉండదు. ఇప్పుడు ఆయన కూడా నేను ఇందులోనే ఉన్నానని చెప్తున్నారు కాబట్టి అధిష్టానం మమ్మల్ని ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడి మాకు ఒక దిశానిర్దేశం చేస్తే ఇద్దరం కలిసే ప్రయాణం చేస్తాం. నియోజకవర్గంలో టీడీపీ కూడా బలంగా తిరుగుతుంది, బలమైన వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? టీడీపీ కూడా బలంగా వెళ్తున్న నేపథ్యంలో మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది ఎన్నికలకు సంబంధించి? మీరు అన్నట్టు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఒక నిర్ణయం తీసుకున్న జనసేన టీడీపీ కలిసి చేసినాయి. అతను బలమైన అభ్యర్థి, నేను కాదన్నాం. అయితే మా దగ్గర ఇంకా బలమైన బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. అదేంటంటే అభివృద్ధి, సంక్షేమం అనే బ్రహ్మాస్త్రాలు ప్రజల్లో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి.
ఈ సంక్షేమము, అభివృద్ధి, పేదవాడి ముంగిటికి గ్రామ స్వరాజ్యం, పేదవాడి ముంగిటికి పరిపాలన, పేదవాడి ముంగిటికి సంక్షేమం, ముఖ్యంగా పేదవాడి గడప గడపకి కూడా నెల 1వ తారీఖునే పేదవాడి గడప తట్టి మరి సూర్యోదయానికి ముందే పెన్షన్ ఇచ్చే విధానం, దళారీ వ్యవస్థ లేకుండా దాదాపు 128 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అక్క చెల్లెమ్మలకు కానీ ఆ కుటుంబాలకు కానీ ఆసరా కార్యక్రమం కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, వసతి విద్యా దీవెన కానీ అనేకమైన సంక్షేమ పథకాలని నేరుగా ఆయన దళారుల వ్యవస్థ అనేది లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులకు పంపిస్తున్నారు. కాబట్టి అద్భుతమైన సంక్షేమము, అద్భుతమైన అభివృద్ధి, ఈ రెండే మాకు ఒక వరాలు. అంటే పేదవాడి ముంగటికి పరిపాలన అందిస్తున్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయతకు మారిపోయారు. మాట అంటే మాటే. అలాగే మనము ఎన్నో ఇబ్బందులు పడినా ఈ 5 ఏళ్ల కాలంలో ఆయన కరెక్ట్గా పరిపాలించింది 3 ఏళ్ళే. 2 ఏళ్ళు కరోనా వల్ల టైం వేస్ట్ అయింది. అయినా ఈ 3 ఏళ్ల కాలంలో కూడా ఆయన భారతదేశం అంతటా కూడా ఎంత అద్భుతంగా పరిపాలనిస్తున్న ముఖ్యమంత్రి ఎవరా అని భారతదేశంలో ఇతర ముఖ్యమంత్రులు కూడా మనల్ని ఆదర్శంగా తీసుకున్న స్థాయికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇక్కడ మేము మళ్ళా తిరిగి అధికారంలోకి రాబోతున్నాం. కాబట్టి అద్భుతమైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన విశ్వసనీయత, మాట ఇస్తే తప్పని విధానము, ఇవి మమ్మల్ని గెలిపిస్తాయి. ఎవరి ప్రతిపక్షాలన్నీ ఏకమైనా సరే గెలిచేది మేమే అని సగర్వంగా చెప్పగలం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా విజయరాజ్ చెప్తున్నారు. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవే మమ్మల్ని గెలిపిస్తాయి. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చింతలపూడిలో మరోసారి ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని విజయరాజ్ చెప్తున్న పరిస్థితి. విజయ్ చంటితో మనీ RTV చింతలపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.